హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందామని రావడం జరిగింది. కాళేశ్వరం బ్యారేజీలు సేఫ్, కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. మండలిలో మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వక జవాబు. ప్రాజెక్టు పనికిరాదంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రచారం, వాస్తవాలను అంగీకరిస్తూ సర్కార్ ప్రకటన. నిన్న కాళేశ్వరం బ్యారేజ్ సేఫ్గానే ఉంది. అది ఒక్క పిల్లర్ కుంగిపోతే అది కూలిపోయే పరిస్థితిలో లేదు, మంచిగానే ఉందని చెప్పడం జరిగింది నిన్న అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిచేయది, అది వేస్ట్గా కట్టిళ్ళు, దీని మీద కమిషన్ల కొరకే కట్టిళ్ళు అని చెప్పి ఆ రోజు ఆ విధంగా చెప్పి ఈరోజు వాస్తవాలను నిజాలుగా మాట్లాడడం ఇది ఎంతవరకు అంటే మీకు చేతగాక గత ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో ఆ ఒక్క పిల్లర్ కుంగిపోతే దాన్ని సెట్ చేసే పనిలో లేక గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే విషయంతో అది పనికి రాదు, దాని మీద కమిషన్ల కొరకే కట్టిల్లని ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అది సేఫ్గా ఉంది, దానికి ఏం హాని కలగలే, దానివల్లనే నీళ్ళు వస్తున్నాయని చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతుందని తెలియజేస్తున్నాం. వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అనడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటంటే జనాలకు మంచి చేసుడు కాదు, గత ప్రభుత్వం చేసే పనులు మంచి పనులను కూడా జనాలకు చెడుగా చెప్పాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని స్వచ్ఛత ఇస్తున్నాం. ఎందుకంటే శాసనసభలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాం. ఎందుకంటే గతంలో ఓ మాట అన్నారు, ఇప్పుడు దాన్ని మంచిగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో అది సేఫ్గానే ఉంది, దానికి ఏం హాని కలగలే అని చెప్పడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో మంత్రుల విధి విధానాలు, రేవంత్ రెడ్డి గారి విధానాలు కూడా ఇలానే ఉందని తెలియజేస్తున్నాం. ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీల కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు, తెలంగాణ డౌన్ ఫాలింగ్. బంగారం లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుప్పకూల్చిండు కేటీఆర్. పిచ్చోడి చేతిలో రాయి, రేవంత్ సర్కార్ పాలన క్యాన్సర్తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం 71,000 కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రి అప్రూవర్గా మారిండు. డబ్బులు లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్ల. రేవంత్ దాటిన రేఖలపై మేము మాట్లాడగలం, మేం నోరిప్పితే ఆయనను ఇంట్లో అన్నం పెట్టరు. తన దాకా వస్తే నీతి సూత్రాలు, నైతిక విలువల. కేసీఆర్ పై ద్వేషంతో రైతులపై పగ సాధిస్తున్న సీఎం. మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. ఆత్మహత్యలు ఆపడం చేత కాదు కానీ అందాల పోటీలకు 250 కోట్లు ఇలా మంజూరు చేశామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కేటీఆర్ గారు, మీరు మీ దాకా ఓ మాట, మీ దాకా రాకపోతే ఓ మాటన. అంటే గతంలో మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు ఏం లేదు, కానీ ఇవాళ మీకు సమస్య వచ్చే వరకు మీరు నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. మేము నోరిప్పితే మీరు ఇంట్లో కూడా బయటికి రాకుంటుంటారని అనడం జరుగుతుంది. మరియు ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు 250 కోట్ల 71,000 కోట్ల అప్పులైందని ఆయనే ఒప్పుకొని అప్రూవ్గా మారడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో మేము అమలు చేస్తాం, పూర్తి స్థాయిలో చేస్తామని హామీలు ఇప్పుడు వచ్చినాక అప్పులలో కూడుకపోయింది, క్యాన్సర్తో పోల్చడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే గతంలో మీడియా చిట్ చాట్లో బట్టి విక్రమార్క గారైనా రేవంత్ రెడ్డి గారినైనా మీడియా అడగడం జరిగింది, మీరు అప్పులలో ఉంది అంటున్నారు, రాష్ట్రం ఈ 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని అడిగితే మాకు స్పష్టత ఉంది, మేము ఆదాయాన్ని అభివృద్ధి చెందించి మేము అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇంకా అప్పులే కడుతున్నామని చెప్పి క్యాన్సర్తో పోల్చడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే రాష్ట్రంలో వీరికి చేతగాని పాలనను అప్పుల రూపంలో చూపెట్టి తప్పించుకునే పాలనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ పై దేశంతో రైతులను పట్టించుకోకపోవడం ఇది ఎంతవరకునే? ఆ రైతులే మీకు ఓట్లేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ మీరు రైతులను బట్టి కేసీఆర్ మీద ఉంటే పగ కేసీఆర్తో కొట్లాడండి, కానీ రైతుల పైన ఎందుకు పగ? అండ్ వారికి నీళ్ళు ఇవ్వక, భరోసా ఇవ్వక, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక ఎందుకు కక్షపూరితమైన విధి విధానాలు చేస్తున్నారని కేటీఆర్ గారు మండిపడడం జరిగింది నిన్న చిట్ చాట్లో. ముగ్గురు రైతుల బలన్మరణం, ట్రాన్స్ఫారాలు కష్టాలు, హైడ్రా ముసుగులో దందా.
ఓవైపు నోటీసులు, మరోవైపు లావాదేవీలు. ఫిర్యాదు చేసిన రసీదు ఇవ్వకపోతే ఎలా? కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తరు. నా పరిస్థితి ఎట్లుంటే సామాన్యుడి గతేంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్ర విమర్శ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హైడ్రా మీద విమర్శ చేయడం జరుగుతుంది. అనిరుద్ధ్ ఎమ్మెల్యే మాకు నోటీసులు ఇచ్చి మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంది కమిషనర్ అంటే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అంటే ఇంత దారుణంగా ఉన్న హైడ్రా పని విధానం మరియు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే స్వచ్ఛత ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పాలన విధానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే నిదర్శనం అని తెలియజేస్తున్నాం. మరియు 3 రైతులు బలన్మరణం కావడం జరిగింది. రోజుకో రైతు, ఏదో మారుమూలన రోజుకో రైతు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా అందాల పోటీలకు మరియు ఢిల్లీ టూర్లకే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇంత కక్షపూరితమైన అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద ఉన్న కక్షతోనే రైతులను పట్టించుకుంటలేడా అనే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాష్ట్రంలో రైతుల మీద సాధిస్తున్న కక్షపూరితమైన విధానాలు కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యే, మంత్రులు కూడా కనీస పరామర్శ కూడా చేస్తలేరని తెలియజేస్తున్నా. మరియు ట్రాన్స్ఫారాలు ఎత్తుకుపోయే పరిస్థితి. గత పాలనలో ట్రాన్స్ఫారాలు ఎక్కడ కాలిపోక 24 గంటల కరెంట్ ఇస్తే ఏ గోసపల్లె. ఇప్పుడు పొలాలలోకి వెళ్ళే ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయే పరిస్థితి ఏర్పడ్డదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరెంటు టైంకి ఇవ్వక తక్కువ ఇసుకుంటా కరెంట్ ట్రాన్స్ఫారాలు కాలిపోయే పరిస్థితి ఏర్పడ్డదని తెలియజేస్తున్నాం. మద్యం ధరలు 18% పెంపు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమోద ముద్ర. గత ప్రభుత్వంలో ఒక్కసారి 2% పెంచితేనే రేవంత్ రెడ్డి గారు మద్యం ధరలు పెంచిండు, కేసీఆర్ మందాగుతాడు అని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ చేతగాని ప్రభుత్వాన్ని పెట్టుకొని మీకు చేతగాక ఎక్కడికక్కడ హామీలు ఎలా అమలు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే కోణం తెలియక, మీకు అనుభవం లేక మద్యం మీద పెంచి కాలం గడిపే పరిస్థితి ఏర్పడింది. మొన్ననే రీసెంట్గా 2 మంత్స్ బ్యాకే 20% పెంచి మళ్ళీ 18% పెంచడం జరిగింది. అంటే సామాన్య కూలి చేసుకునే వ్యక్తి ఇండ్లు, పొలాలు తాకట్టు పెట్టి తాగే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత దారుణంగా రేట్లు పెరిగితే ఎలా మధ్యతరగతి వ్యక్తి? మీరే గతంలో చెప్పిళ్ళు కదా, మధ్యతరగతి వ్యక్తి పొద్దున్న పనిచేసి వచ్చి మద్యం తాగాలంటే ఉన్న కూలి మొత్తం అటే పోతుందని మీరు మాట్లాడారు. అంటే ఆ రోజు మాట్లాడితే మీరు నీతి వ్యాఖ్యలు, ఇవాళ మీరు చేస్తే ఆ రోజు మాట్లాడే అవినీతి వ్యాఖ్యలు, ఇప్పుడు మీరు చేస్తే నీతి వ్యాఖ్యలు అని మండిపడుతున్న ప్రజలు. ఇంత దారుణం. ఒక 2 నెలలనే 18% మళ్ళా పెంచడం ఇది ఎంతవరకు? ఇది రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఎలా పైసలు తెప్పియాలనే అవగాహన లేని మంత్రులు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మద్యం మీద పెంచే పరిస్థితిలో ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి పాలనకు నిదర్శనం మద్యమే అని తెలియజేస్తున్నాం. ప్లీజ్ ఆర్కే న్యూస్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, వాచ్ దిస్ వీడియోని ఫుల్గా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక ఫుల్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోస్ మంచి చేస్తా అని తెలియజేస్తున్నాం. మీ రాజేష్ జీ.